హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? హోప్ అందరూ బాగానే ఉంటారని కోరుకుంటున్నానండి. గైస్, ఈరోజు 12వ తారీఖు 2 నెల 2024. ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తే సాహెల్ యాప్, కోవిడ్లో సాహెల్ యాప్ ఇప్పుడు ఇంగ్లీష్ వర్షన్లో కూడా అప్డేట్ కానుంది. సో నెక్స్ట్ నేషనల్ డే సెలబ్రేషన్స్ మనకు రాబోతున్నాయి కదా. సో మొత్తం కోవిడ్లో ముఖ్యమైన ప్రదేశాలని క్లీన్ చేసే ఏర్పాట్లో ఉన్నారు కోవిడ్ గవర్నమెంట్ వారు. నెక్స్ట్ లైవ్ షీప్స్, అంటే బ్రతుకున్న ఈ గొర్రెల్ని ఇంపోర్ట్ చేసుకుంటారు కదండి. ఈ మనకి రాబోయే ముందు రమదాన్ కూడా ఉంది కాబట్టి, సో ఈద్ ఉంది కాబట్టి ఈద్కి మనకి సో ఈ బతుకున్న గొర్రెలు ఇంపోర్ట్ చేస్తుంటారు ప్రతి గల్ఫ్ దేశాలు. అయితే కోవిడ్కి ఇరాన్ నుంచి బ్రతుకున్న గొర్రెలు వస్తున్నాయి. ఇంట్లో నార్కోటిక్ డ్రగ్స్ను కూడా ఇంక్లూడింగ్ చేసి పంపిస్తున్నారంట, అధికారులు పట్టుకున్నారు. నెక్స్ట్ 1,20,000 బీడీలు నమ్మక ద్రోహం చేశాడని చెప్పి ఒక ఎక్స్పర్ట్ పైన కేసు నమోదైంది. ఒక విదేశీయుని పైన కేసు నమోదైంది. ఈ కేసు కాస్త కోర్టుకు వెళ్ళింది. కోర్టు వారు అన్ని పరిశీలించి అతని కేసు కొట్టిపారేశారు. సో ఇతని మీద అభియోగం మోపారు తప్ప ఇందులో ఎటువంటి నిజం లేదని చెప్పి కేసు కొట్టిపారేశారు. సో లక్కీగా అతను సేవ్ అయిపోయాడు. నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తే ఫిబ్రవరి 20వ తారీఖు నుండి మనకి ఈద్ ఆల్ ఫితర్ డిస్కౌంట్స్ ప్రారంభం కానున్నాయి. సౌదీలో ఉన్న ముఖ్యమైన అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో, షాపింగ్ అవుట్లెట్స్ ప్రతి చోట ఫిబ్రవరి 20వ తారీఖు నుండి మనకి ఈద్ ఆల్ ఫితర్ యొక్క డిస్కౌంట్స్ బాగా సేల్ అవుతాయి కదండి. సో ఆఫర్లు ప్రారంభం కానున్నాయి. సో నెక్స్ట్ ఈ మధ్యలో ఎవరైతే ఫిబ్రవరి 20 ఎవరైతే ఇండియా వచ్చేవారు ఉంటారో మీరు ఇవన్నీ కొనుక్కొని రావచ్చు సామాన్లన్నీ. నెక్స్ట్ మక్కా గ్రాండ్ మసీదులో ఒక ఆంక్షలు కూడా ప్రారంభించారు. ఈ ఆంక్షలు అంటే పెద్ద బ్యాగులు క్యారీ చేయకూడదు, కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా క్యారీ చేయకూడదు అని చెప్పి కొన్ని రకాల ఆంక్షలు పెట్టారు మక్కాలో. నెక్స్ట్ 2024కి అంటే 2024కి లోకల్ అంటే డొమెస్టిక్ గా ఉండి లోకల్గా ఉండి ఎవరైతే ఉందో హజ్ దర్శనానికి వెళ్తారో అటువంటి వాళ్ళకు రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది మనకి సౌదీలో. అయితే మన విదేశీయులు కూడా సౌదీలో ఉన్న వాళ్ళు కూడా హజ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. యుఏ విషయానికి వెళ్తే వర్షాలు భారీగా పడుతున్నాయి. యుఏలో పలు చోట్ల భారీ వర్షాలు, మంచుతో కూడిన వర్షాలు పడుతున్నాయని చాలా మంది వీడియోలో పెడుతున్నారు నాకు. సో అయితే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, కొన్ని రకాల ఆఫీస్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఇంటి వద్ద నుండి వర్క్ చేయాలని చెప్పి వారికి హోమ్మేడ్ వర్క్ ఇస్తున్నారు. నెక్స్ట్ స్కూల్స్ సెలవులు ప్రకటించారు, పార్కులు సెలవులు. నెక్స్ట్ మంచు వర్షాలు కురుస్తున్నాయి. సో యుఏలో విమానాలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది ఈ మంచు వర్షం వల్ల. నెక్స్ట్ ఒక తెలుగు మహిళకి జాబ్ లేక ఇబ్బంది పడుతుంది. పాప ఆమె గల్ఫ్ వెళ్ళేదో నా డబ్బులు సంపాదించుకుందని చెప్పి ఎన్నో ఆస్తులతో యుఏ వచ్చింది, దుబాయ్ వచ్చింది. ఆమె దుబాయ్లో ఉందన్నమాట. ఆమెకి జాబ్ లేక డొమెస్టిక్ అంటే హౌస్ మేడ్ వర్క్ చేస్తుంది. ఆమె జాబ్ లేక ఇబ్బంది పడుతుంది. దయచేసి ఎవరైనా ఈ వీడియో మహిళలు ఎవరైనా చూస్తే జాబ్ ఉంటే కొంచెం ఆమె జాబ్ ఇప్పించండి, పాపం చాలా ఇబ్బందిగా ఉంది. సో నెక్స్ట్ వాముల విషయానికి వెళ్తే 14,000 లిక్విడ్ బాటిల్స్ అండి, విదేశీ మద్యం, మంచి మద్యం, రెడ్ లేబుల్, బ్లాక్ లేబుల్ బాటిల్, విదేశీ మద్యం అధికారులు తనిఖీలో పట్టుకున్నారు. మరి ఏం చేస్తారో వీటిని తెలీదు. 14,000 బాటిల్ ఏం చేస్తారో ఏంటో. సో నెక్స్ట్ వామన్ సుల్తనేట్ లో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఈ ముసల్వాద్ బస్సు సర్వీస్ కూడా బంద్ చేశారు. సో నెక్స్ట్ 20% బంగ్లాదేశీయులు ఓమన్ రావడం తగ్గించేశారంట. నెక్స్ట్ వర్షాలు అయితే కురుస్తున్నాయి. నెక్స్ట్ బెహ్రెన్ విషయానికి వెళ్తే పార్లమెంట్ లో గల్ఫ్ కార్మికుల్ని, విదేశీ కార్మికుల్ని బెహ్రెన్కి తీసుకువచ్చే ఖర్చు ఏదైతే ఉందో ఈ ఖర్చు నియంత్రించాలని చెప్పి పార్లమెంట్ లో ఒక ఓటింగ్ ప్రారంభించారండి, అంటే తగ్గించాలని చెప్పి. సో నెక్స్ట్ ఒక బ్యాంక్ ఎంప్లాయీ 5,12,000 బీడీలు మనీ లాండరింగ్ చేశాడు, అతను అరెస్ట్ చేశారు. సో నెక్స్ట్ హెవీ రైన్స్ పడుతున్నాయి కొన్ని ప్రాంతాలలో బెహ్రెన్లో. సో అదే ట్యాంకర్స్ ఇది కొన్ని బ్రిడ్జిల కింద వాటర్ నిలబడిపోతుంది కదా, వాళ్ళని తోడుతుంటారు కదా, ట్యాంకర్ వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఖతర్ విషయానికి వెళ్తే ఫిబ్రవరి 13వ తారీఖున అమీరీ దివాన్ వారు సెలవు ప్రకటించారు. జాతీయ క్రీడా దినోత్సవం ఈ సంబరాలు కూడా నిర్వహిస్తారు. సో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 13వ తారీఖున అమీర్ దివాన్ వారు ఖతర్లో సెలవు ప్రకటించారు. సో నెక్స్ట్ సముద్ర తీరాన బలమైన గాలులు వీస్తున్నాయి, హెవీగా గాలులు వీస్తున్నాయి, అటువైపు వెళ్ళొద్దని చెప్పి అధికారులు తెలియజేశారు. నెక్స్ట్ పాలస్తీనా ప్రెసిడెంట్ గారు ఖత్తర్ని విజిట్ చేయడానికి ఖత్తర్కి వచ్చారనమాట. అమీర్ గారు ఘన స్వాగతం పలికారు. సో గైస్, ఇదండి మనకి గల్ఫ్ దేశాల న్యూస్ సంగతి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.